హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను నిన్న లులు స్టోర్‌కి వెళ్ళానని చెప్పాను కదా! నేనక్కడ ఏ ఐటెమ్స్ తీసుకున్నానో మీకు ఈరోజు అందరికీ చూపిస్తాను. అలాగే ఏ ఐటెమ్స్ కొనాలి, ఏ ఐటెమ్స్ కొనొద్దో గూడా నేను మీకు ఈ వీడియోలో అన్నీ క్లియర్‌గా చెప్తాను. నేనేమేమి కొన్నాను, ఎంత బిల్ అయ్యింది అన్నీ మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి నేను ఇది చికెన్ మిన్స్ తీసుకున్నాను. మటన్ కీమా ఎట్లుంటుందో చికెన్ కీమా కూడా అట్లే ఉంటుంది. అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి లులులో, ఫ్రెష్గా ఉంటాయి. అప్పటికప్పుడే మనం క్లీన్ చేసి కట్ చేసి ప్యాక్ చేసి ఇస్తారు మంచిగా. ఇది నేను హాఫ్ కేజీ తీసుకున్నాను, 185 పడ్డది. ఇది చికెన్ కీమా కనిపిస్తుందా మీ అందరికి? నాన్ వెజ్ ఐటమ్ ఇది మనకి హాఫ్ కేజీకి 185 రూపీస్ పడ్డది. చాలా టేస్ట్ ఉంటుంది, చపాతీలోకి తింటే చాలా టేస్ట్ ఉంటుంది చికెన్ మీల్స్. నెక్స్ట్ ఇది క్విల్ ఎగ్స్ తీసుకున్నాను, చిన్న ఎగ్స్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది. యాక్చువల్గా మేము కేరళలో 3 to 4 years ఉండే, సో మేము అప్పుడు సామాన్లన్నీ లులులోనే తీసుకుంటుంటిమి. అప్పుడు ఈ కేరళలో ఈ ఎగ్స్ బయట మనకు నార్మల్గా టీ అలా ఎలా అమ్ముతారు, అక్కడ ఎగ్స్ కూడా ఒక స్టోర్ ఉంటుంది, స్టోర్లో అమ్ముతారు బాయిల్ చేసేసి స్నాక్ లాగా. ఇవి చాలా టేస్టీ ఉంటాయి, తింటే హెల్త్ కూడా చాలా మంచిది. ఇది ఐరన్. క్విల్ ఎగ్స్ అంటారు. ఈ డజన్ ఎగ్స్కి ఇది మనకి 85 రూపీస్ పడ్డది. లులులో క్రిస్మస్ టైంలో ఇంకా కొన్ని ఫెస్టివల్ టైంలో చాలా ఆఫర్స్ ఉంటాయి. అలాంటప్పుడు విజిట్ చేయండి, మంచి మంచి డిస్కౌంట్స్ మనకు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కామ్ మీట్ తీసుకున్నానండి. ఇది మా హస్బెండ్ తీసుకున్నారు, యాక్చువల్ నేను తిన్నాను, మా హస్బెండ్ తీసుకున్నారు. కామ్ మీట్ అని అంటారు. ఇది యాక్చువల్గా కేరళలో ఎక్కువ దొరుకుతుంది. ఇది యాక్చువల్గా బ్లాక్ కలర్లో ఉంటుంది. దాన్ని ఫస్ట్ ఫిషర్ మ్యాన్ పట్టుకోగానే దాన్ని మొత్తం బాయిల్ చేసేసి ఓన్లీ మీట్ తీసి మనకిస్తారు, షెల్స్ వాళ్ళు పడేస్తారు అనమాట. కామ్ మీట్ అంటే మంచి ఐరన్ రిచ్ ఫుడ్. మీకు కనిపిస్తుందా? కామ్ మీట్ ఒకసారి గూగుల్ చేయండి. ఇది మనకి 99 రూపీస్కి పావు కేజీ వచ్చింది. నెక్స్ట్ నేను ఇది చికెన్ లెగ్ పీస్ తీసుకున్నాను. 5 పీసెస్కి హాఫ్ కేజీ అయింది. హాఫ్ కేజీకి మనకు 154 పడ్డది. మనకి ఇక్కడ ఎంత వెయిట్ ఉంది, ఎప్పటి వరకు యూజ్ చేయవచ్చు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇస్తాడు. చాలా ఫ్రెష్గా ఉంటుంది నాన్ వెజ్ అయితే. చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ప్రతి పార్ట్ దొరుకుతుంది. గోట్ ప్రతి పార్ట్, హెడ్ నుంచి లెగ్ వరకు ప్రతి పార్ట్ కూడా ఇక్కడ దొరుకుతుంది. టంగ్ కూడా దొరుకుతుంది. చికెన్ కూడా సేమ్. నేను నెక్స్ట్ పావు కేజీ ప్రాన్స్ తీసుకున్నాను. ఇవి మనకి ఫుల్ ప్రాన్స్ ఇస్తారు. ఇది నేను వాష్ చేయించి అప్పుడప్పుడు మనం స్టిక్కర్ బిల్ చేయగానే వాష్ చేసి మనకి ఇస్తాడు, ఫ్రెష్గా ఉంటాయి. ఇది పావు కేజీ, ఇది హాఫ్ కేజీకి 227 పడ్డది. మంచి క్లీన్ చేసి ఇస్తారు. మనకి క్లీనింగ్ ఛార్జెస్ 10 రూపీస్ అట్లా ఎక్స్ట్రా ఇస్తారు. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇస్తారు, మొత్తం ఎంత వెయిట్ ఉంది ఎంత అనేది. నెక్స్ట్ నేను ఇది కార్న్ తీసుకున్నాను. ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఇట్లా పిల్లలు తింటారని చెప్పేసి కార్న్ తీసుకున్నాను. ఈ కార్న్ 65 చాలా టేస్ట్ ఉంటుంది, హెల్దీ కూడా. ఇది బేబీ కార్న్. ఇది వచ్చేసి మనకి 44 రూపీస్ పడ్డది. బయట స్టోర్లో కూడా అంతే ఉందా చెప్పండి? నాకైతే లులులో అయితే కాస్ట్ తక్కువ అనిపించింది. నేను ఇక్కడ మోర్లో ఒకటి తీసుకుంటే నాకు 60 రూపీస్ అంత పడ్డది. నెక్స్ట్ నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇవి 2కి 15 రూపీస్. మంచి నీట్గా ప్యాక్ చేసి ఇస్తారు. మనము బయట అయితే ఇట్లా ఫుల్ క్లోజ్ ఉంటుంది, ఇట్లా ఓపెన్ చేసి చూసుకోవాలి, అట్లా ఏం లేదు. వీళ్ళు కొంచెం ఇట్లా ఓపెన్ చేసి పెడతారు, మనం చూసి మంచిగా ఉందో లేదో తీసుకోవాలి. దీనిపైన కూడా ఇది ఎప్పటివరకు యూజ్ చేయొచ్చు అవన్నీ డీటెయిల్స్ మొత్తం ఇస్తారు ఇక్కడ. ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ప్రతిదీ దొరుకుతుంది A to Z. ఫుడ్, డ్రెస్సెస్ కానీ ఫ్యాషన్ అన్నీ దొరుకుతాయి లులులో. నెక్స్ట్ నేను ఇది బ్రౌన్ ఎగ్స్ తీసుకున్నాను, మొత్తం సెట్. ఇది
బ్రౌన్ ఎగ్స్ దీనికి 299 పడ్డది. మొత్తం 30 పీసెస్ ఉంటాయి, 299 పడ్డది. బ్రౌన్ ఎగ్స్ ఇవి చాలా హెల్దీ, వైట్ ఎగ్స్ కంటే బ్రౌన్ ఎగ్స్ మీరు మీ పిల్లలకి పెట్టండి, ట్రై చేయండి, ఇవి చాలా హెల్దీ. 299 పడ్డది ఇది. మీరు ఈ వీడియో చూసే కంటే ముందు నేను లులు విజిట్ చేసిన వీడియో పెడతాను, ఫస్ట్ అది చూడండి, తర్వాత ఇది చూడండి, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. నెక్స్ట్ నేను ఇది చిప్స్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇవి డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా ఎండకు పెట్టి నార్మల్గా ఓవెన్లో అట్లా పెట్టి ఫ్రై చేస్తారు. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి, క్రంచిగా ఉంటాయి, కానీ చాలా టేస్టీ ఉంటాయి. ఆలు ఇవి చిప్స్ 55 రూపీస్ పడ్డది నాకు. $55 పడ్డది. ఇది కూడా ఎప్పటివరకు ఆగస్ట్ 14th వరకు యూజ్ చేయాలని ఇచ్చింది. నేను ఇది నిన్న తీసుకున్నాను. ఆగస్ట్ 14th వరకు ఎవ్రీథింగ్ ఉంటుంది ఇక్కడనే. ఇంకా ఏమేమి ఆయిల్ యూజ్ చేసిండు, సాల్ట్ యూజ్ చేసిండా, ఇంకేం యూజ్ చేసిండు అనేది కూడా ఇక్కడ డీటెయిల్స్ మొత్తం మీకు కనిపిస్తుందా. ఇట్లా చాలా వెరైటీ చిప్స్ ఉంటాయి, మీకు ఇష్టం ఉన్నది మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ నేను బ్రౌన్ రైస్ తీసుకున్నాను, 2 kgs. ఇది మంచిగా నీట్గా ప్యాక్ చేసి ఇస్తారు, మొత్తం ఎంత వెయిట్ ఉంది అది. ఇది కూడా మనం 28th వరకు యూజ్ చేయాలని ఇచ్చిండ్రు. ఇది 2 kgsకి నాకు 119 రూపీస్ పడ్డది. ఇది బ్రౌన్ రైస్. మీరు కూడా మా ఇంట్లో బ్రౌన్ రైస్ తింటారా నాకు కామెంట్లో చెప్పండి. మా ఇంట్లో అయితే డైలీ ఖచ్చితంగా మా హస్బెండ్ తింటారు. నెక్స్ట్ నేను గరం మసాలా ప్యాకెట్, మసాలాస్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి అసలు A to Z. నెక్స్ట్ నేను గరం మసాలా తీసుకున్నాను. ఇది 100 grams మనకు 32 రూపీస్ పడ్డది. ఇట్లా మంచి నీట్గా ప్యాక్ చేసి ఇస్తారు. నెక్స్ట్ క్యాష్యూ నట్స్. ఇక్కడ మెయిన్ గల్లలో డేట్స్ కానీ క్యాష్యూ నట్స్ కానీ ఇలాంటివి ఖచ్చితంగా తీసుకోవాలి. మంచి నీట్గా ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఈ బూజు పట్టినట్లు అట్లా ఉండవు. చూడండి, ఇది నాకు 234 రూపీస్ పడ్డది 200 grams. నెక్స్ట్ ఇది వీట్ పోహా, బ్రౌన్ రైస్, బ్రౌన్ షుగర్ ఎట్లనో బ్రౌన్ అతుకులేదు. ఈ మధ్యలో అందరూ వైట్ ఫుడ్ తినొద్దు అంటున్నారు కదా, అందుకే ఇలా తీసుకున్నాను. ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుంది, కొంచెం క్రంచీ ఉంటాయి. ఇది మనకి 77 రూపీస్ పడ్డది, 1/2 kg. నెక్స్ట్ నేను ఇవి తీసుకున్నాను. దీనిని ఈ చపాతీలను కుబూస్ అని అంటారు. ఇవి యాక్చువల్ దుబాయ్లో అక్కడ ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. చాలామంది వర్కర్స్ ఇవి డైరెక్ట్ కొనుక్కొని కర్రీ చేసుకొని తింటారు అనమాట. ఇవి డైరెక్ట్ మనం వెయిట్ చేయకుండా డైరెక్ట్ కూడా తినొచ్చు, వేడి కూడా చేయొచ్చు. ఇవి మనకి 35 రూపీస్ పడ్డది, 4 పీసెస్ వచ్చినాయి. దీనిలోకి మళ్ళీ చాలా వెరైటీస్ ఉన్నాయి. కుబూస్ అంటారు. నెక్స్ట్ నేను మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నాను. చాలా వెరైటీస్ ఉంటాయి బ్రెడ్స్, మీ ఇష్టం ఉన్నది మీరు తీసుకోవచ్చు. నేనైతే మల్టీగ్రెయిన్ది తీసుకున్నాను. చాలా వెరైటీస్ ఉంటాయి బ్రెడ్లో అయితే, రోస్టెడ్వి కానీ గార్లిక్వి అన్నీ. ఇది నాకు 60 రూపీస్ పడ్డది. మేమైతే ఇదే యూజ్ చేసాం, బ్రౌన్ బ్రెడ్ ఆర్ మల్టీగ్రెయిన్ బ్రెడ్. నెక్స్ట్ ఇది మ్యాగీ 84 రూపీస్ పడ్డది. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి మీరు, బటర్ పాప్కార్న్ చాలా టేస్ట్ ఉంటుంది. ఇది మనకి ఎయిర్పోర్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. దీనిలో కూడా అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి 25 రూపీస్ ప్యాకెట్. నెక్స్ట్ వచ్చేసి ఇవి గ్రీన్ టీ ఇవి అనమాట, బ్యాగ్స్ లాగా కాకుండా ఇట్లా కూడా వస్తాయి. మనం జస్ట్ హాట్ వాటర్లో ఈ పౌడర్ వేసేసుకొని లెమన్ ఆర్ హనీ వేసుకొని తాగేయడమే డైరెక్ట్. ఇది గ్రీన్ టీ ఓరియంటల్ జింజర్ అనమాట. ఈ టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటాయి. బ్యాగ్స్ లాగా కాకుండా పౌడర్ లాగా కాకుండా ఇలా వస్తాయి, ఇట్లా స్టిక్స్. ఇందాక గ్రీన్ టీది మనకి 199 రూపీస్ పడ్డది, దానిలో 30 స్టిక్స్ వస్తాయి మొత్తం. నెక్స్ట్ నేను ఇది డ్రాగన్ ఫ్రూట్ 1 kgకి 189 పడ్డది. ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. మనకు బయట ఒక్క డ్రాగన్ ఫ్రూట్ 90 రూపీస్ 80 రూపీస్ పడుతుంది. ఇది మనకు 1 kgకి 3 వచ్చినాయి.
ఇట్లాంటివి 3 వచ్చినాయి 1 కేజీకి 180 రూపీస్. బయట అయితే 80-90 రూపీస్ ఉంది. ఇంకా చిన్నగా ఉంటాయి సైజు, మంచి పెద్దగా ఉన్నాయి. నేను 1 కేజీకి 3 వచ్చినాయి. మనమే వెయిట్ అక్కడ చెక్ చేసుకొని బిల్ చేయించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ యాపిల్. ఇది కూడా అంతే, మనకి ఇక్కడ బయట మనకి 40 రూపీస్కి 50 రూపీస్కి ఒకటి ఉంది. ఇది చాలా మంచిగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఇవి ఇంపోర్టెడ్ ఇవన్నీ. మనకి ఇది 180 రూపీస్కి 4 వచ్చినాయి. ఇక్కడ బయట అయితే 40-50 రూపీస్కి ఒకటి ఉన్నాయి. ఫ్రూట్స్ అయితే చాలా వెరైటీలు ఉంటాయి. ఇంకా మనకి ఇక్కడ దొరకని ఫ్రూట్స్ కూడా అన్నీ ఉంటాయి. మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. వచ్చేసి డేట్స్. మెయిన్ చాలా వెరైటీ డేట్స్ ఉంటాయి మొత్తం అక్కడ. మీకు ఏది కావాలంటే అది. కాస్ట్ వచ్చేసి మనకి 500 నుంచి 4000-5000 వరకు కూడా కేజీస్లో ఉంటాయి. నేను ఇవి ఒక పావు కేజీ తీసుకున్నాను. డేట్స్ అయితే ఖచ్చితంగా తీసుకొని, చాలా టేస్టీగా ఉంటాయి. మెయిన్ లులులో ఫేమస్ అంటే ఇదే డేట్స్. నెక్స్ట్ ఇది నేను ప్రిల్ది డిష్ వాషర్ ప్లస్ ఇది గిన్నెలు కడిగేది తీసుకున్నాను. నేను ఒకటేసారి పెద్దది తెచ్చుకుంటే మనకి కాస్ట్ తక్కువ పడుతుంది. ఒక్కొక్కసారి ఆఫర్లు ఉంటాయి. ఇది యాక్చువల్గా 209 రూపీస్ ఉంది, కానీ నాకు లులులో నాకు ఇది 135 రూపీస్ పడ్డది ఇది ఆఫర్ కింద. ఇది ఖచ్చితంగా 2 months అలా వస్తుంది. ఇంకా దీనిలో 5 kgs వరకు ఉంది లాస్ట్. ఇది 5 లీటర్స్ వరకు ఉంది. ఇది 1 లీటర్ది 5 లీటర్స్ వరకు ఉంటుంది. అన్ని బ్రాండ్లు ఉంటాయి. లులు బ్రాండ్ ఉంటుంది, విమ్ ఉంటాయి, ప్రతి బ్రాండ్ ఉంటుంది. ఒకసారి చూడండి మీరు. ఇది నాకు ఆఫర్లో వచ్చింది. నెక్స్ట్ ఇది నీమ్ ఆయిల్ ఫ్లోర్ క్లీనర్. ఇది కూడా అంతే, నేను ఆఫర్లో తీసుకున్నాను అనమాట. ఇది కూడా నాకు 300 పడ్డది. నార్మల్ రేట్ అయితే 420 ఉంది, దీనిపైన నాకు 300 పడ్డది. ఇది 20-30% డిస్కౌంట్ ఉంది. ఒకసారి ఇది కూడా మీరు ట్రై చేయండి. ఇవి బాత్రూమ్ క్లీనర్స్ కానీ, వాషింగ్ మిషన్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్స్, ఇవన్నీ చాలా ఆఫర్స్ ఉంటాయి. మీరు 5 లీటర్స్ కానీ 4 లీటర్స్ కానీ ఎక్కువ తీసుకుంటే ఆఫర్స్ ఉంటాయి. ఇది దీనిపైన అయితే 420 ఉంది, నాకు 300 పడ్డది. నీమ్ ఆయిల్ ఇది ఫ్లోర్ క్లీనర్. నెక్స్ట్ ఇది వాషింగ్ మిషన్ క్లీనర్ అండి. సర్ఫ్ వేసే కంటే మీరు ఇది లిక్విడ్ వేస్తే ఏంటంటే మనకు బట్టలకు అంటుకోకుండా నీట్గా ఉంటుంది. ఇది యాక్చువల్గా ఆఫర్ ఉంది, 3+2 ఆఫర్ ఉంది. ఇది వచ్చేసి నాకు 199 పడ్డది. ఇది యాక్చువల్గా 300, 199కి వచ్చింది ఇది డిస్కౌంట్లో. దీనిపైన 450 ఉంది, నాకు 199కి వచ్చింది. 3 kgs కొంటే 2 kgs ఫ్రీ అనమాట. ఇది మొత్తం 5 kgs వస్తుంది. ఇది మనకి ఒక 3-4 monthsకి ఖచ్చితంగా వస్తుంది. రెగ్యులర్గా వేసే వరకు 3-2 months వస్తుంది. వీక్లీ వన్స్ వేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ రోజులు వస్తుంది. ఇది లులు బ్రాండ్. మీరు ఖచ్చితంగా ఇవి ట్రై చేయండి, బాత్రూమ్ క్లీనర్స్, ఫ్లోర్ క్లీనర్స్. నెక్స్ట్ ఇది హార్పిక్. ఇది కూడా అంతే, ఈ 2 అంటే ఇది ఫ్రీ వచ్చింది. ఈ 2కి మనకు 120 పడ్డది. ఇది కూడా లులు బ్రాండ్. ఇది కూడా ట్రై చేయండి ఒకసారి, మంచి క్లీన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మా పాప ఇవి డోనట్స్ తీసుకొని, చాలా వెరైటీస్ ఉంటాయి డోనట్స్లో కూడా, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అప్పుడప్పుడు చేసిస్తారు మనకి. ఒక్కొక్క డోనట్ మనకి 40 రూపీస్ పడ్డది. ఇదేమో స్ట్రాబెర్రీ డోనట్ 40 పడ్డది. ఇదేమో కస్టర్డ్ డోనట్ మనకి 35 పడ్డది. చాలా ఫుడ్, ఎవ్రీథింగ్, బేకరీ ఐటమ్స్, మీట్. మీరు లులులో ఖచ్చితంగా బాత్రూమ్ క్లీనర్స్ ఒకటి లీటర్స్లలో ఒకటేసారి తెచ్చి పెట్టుకుంటే ఒక పని అయిపోతుంది. నెక్స్ట్ మీట్ ఖచ్చితంగా తీసుకోండి. పిల్లలు ఊరికి కోకోకోలా అవి ఇవి అడుగుతుంటారు కదా, ఇది 0 షుగర్ లేకుండా ఉండేదన్నమాట. ఇది తీసుకున్నాం. నెక్స్ట్ ఇట్లా ఎప్పుడైనా తాగని, ఇంకే నో క్యాలరీస్, నో షుగర్. ఒకసారి ట్రై చేయండి ఇది కూడా. నాకు ఇది వచ్చేసి 32 రూపీస్ పడ్డది, హాఫ్ లీటర్. నెక్స్ట్ పాస్తాలలో కూడా చాలా వెరైటీలు ఉంటాయి, డిఫరెంట్ ఒక 20-30 వెరైటీస్ ఉంటాయి. నేను నార్మల్గా రెగ్యులర్ పాస్తానే తీసుకున్నా, 26 రూపీస్ పడ్డది. నెక్స్ట్ వచ్చేసి మా పాప ఇది జెల్లీస్ తీసుకుంది, స్నాక్స్. ఇవి 2 కలిపి మనకి 40 రూపీస్లో వచ్చేసినాయి, గమ్మీ బైట్స్.
నెక్స్ట్ ఇది ప్రింగిల్స్ అంటారు కదా, దీనిలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ మనకి డిమార్ట్లో అక్కడ ఒక 10 వెరైటీస్ ఉంటాయి, అక్కడ చాలా 20 to 30 వెరైటీస్ ఉంటాయి. ఇది వచ్చేసి 100 గ్రామ్స్ ఇది. ఇది మనకి ఇక్కడ దీనిపైన 120 ఉంది, కానీ నాకు అక్కడ 80 రూపీస్కి వచ్చింది ప్రింగిల్స్. నెక్స్ట్ ఇది కర్డ్. ఇది నేను కేరళలో ఉన్నప్పుడు కూడా ఎవ్రీ వీక్ ఇది తీసుకునేదాన్ని కర్డ్. నాకు అప్పుడు మ్, ఇంట్లోకి ఇదే యూజ్ చేసేదాన్ని. ఈ బ్రాండ్ కూడా చాలా బాగుంటుంది, హెరిటేజ్ది ఇది. ఆ తర్వాత నేను ఈ కర్డ్ అయిపోయిన తర్వాత దీనిలో అన్ని స్టోరేజ్ చేసుకునేదాన్ని, చెట్లు వేసేదాన్ని. 2 వేలో యూజ్ అవుతుంది కర్డ్. నెక్స్ట్ వచ్చేసి ఇవి మ్యాంగోస్ది ఇట్లా సలాడ్స్ ఎవ్రీథింగ్ అమ్ముతాను కదా, మ్యాంగోస్ని సాల్ట్లో వేసి కానీ మ్యాంగోస్ని ఇట్లా కారం ఉప్పు కలిపి కానీ అమ్ముతారు. నెక్స్ట్ ఇట్లా కారం ఉప్పు వేసి ఇది వచ్చేసి మనకు 31 రూపీస్ పడ్డది ఒక మ్యాంగో అంతా అనుకోండి. దీనిపైన కూడా ఎంత వెయిట్ ఉంది, ఎప్పటి వరకు యూజ్ చేయొచ్చు. ఇది కరెక్ట్ ఈ డేట్ లోపలనే యూజ్ చేయాలి, ఇట్లా కట్ చేసి ఉన్నాయి, లేదంటే తర్వాత పాడవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను బ్రష్ తీసుకున్నాను వాష్రూమ్ క్లీన్ చేయడానికి. ఇది చీపురు ఇది తీసుకోవడం వల్ల మనకి ఈ పుల్లలు అన్నీ రాలి పడుతున్నాయి కదా, ఇలాంటి బ్రష్తో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, నీట్గా పోతుంది, మంచిగా నించొని మంచిగా నీట్గా కూడా మనం వాష్ చేయొచ్చు. అంతేనండి, నేను లులుగా తీసుకున్నాను. మొత్తం మాకు వచ్చేసి బిల్లు 4600 అయ్యింది డిస్కౌంట్స్ తోటి. అలాగే లులులో లక్కీ డిప్లు కూడా ఉంటాయి. మనం బిల్ అయిపోయిన తర్వాత మనం అందులో లక్కీ డిప్ కూడా ట్రై చేయొచ్చు, ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు అంతే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.